మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వాస్తుశాస్త్రంలో అసలు వాస్తుపరంగా అందరికీ ఉన్న భయం ఏమిటంటే, వాస్తు అనగానే వాస్తు చూపించుకోవడం అనగానే అన్నీ కూలగొట్టేస్తారు, అన్నీ కూల్చేస్తారు, అది మార్పులు ఇది మార్పులు అనుకుంటారు. ఎక్కడా కూడా శాస్త్రంలో ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే తీయమన్నారు తప్ప మిగతా ఎక్కడ కూడా మనం తీయకుండానే మనం రెమెడీ చేసుకోవచ్చు. అయితే ఇవాళ మనం చెప్పుకునేటువంటి టాపిక్లో ముఖ్యంగా అసలు వాస్తు అంటే ఏమిటి, వాస్తులో ఏ దిశలో ఏముండాలి, ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నాము, ఒక్కొక్క దిశ సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ప్రాబ్లం మనకి వస్తుంది, అసలు దాన్ని మనం చాలా సింపుల్గా వాస్తుపరంగా అసలు మనం దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో సరైన నిర్ణయాలు అయి ఉండవు. రాంగ్ డెసిషన్స్, ఒక బిజినెస్ పెడతారు రాంగ్, ఒక ఇన్వెస్ట్మెంట్ రాంగ్ అవుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటి, వాస్తుపరంగా ఏమిటి, జ్యోతిషశాస్త్రపరంగా ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి శాస్త్రంలో థింకింగ్ చేసే ఎబిలిటీస్ పెంచుకోవాలన్నా, అంటే కరెక్ట్ థింకింగ్ చేస్తున్నాము, లేకపోతే మనం సరైన నిర్ణయం తీసుకుంటున్నాము అనేటువంటి విషయాల్ని వాస్తులో ఈశాన్యము అని చెప్పారు. అందుకే ఈశాన్యే దేవత గృహ అని విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఆ శ్లోకం ఉంది. అయితే ఈశాన్యంలో కాకుండా మరి ఈశాన్యంలో ఒక్కోసారి మనకి కుదరకపోవచ్చు అండి, అక్కడ ఇంకేదైనా కొంత ప్రాబ్లం ఉండొచ్చు. తూర్పు వైపు ఉండేటువంటి ఇళ్ళల్లో ఒక్కోసారి పక్కనే అక్కడంతా మేము ఇంకో రకంగా ఏర్పాటు చేసుకున్నాం. మరి సెకండ్ ఆప్షన్ ఎక్కడ పెట్టవచ్చు అంటే, ఫస్ట్ ఆప్షన్ ఈశాన్యమే, సెకండ్ ఆప్షన్ ఈస్ట్ సెంటర్ పెట్టచ్చు, ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యంలో పెట్టచ్చు, తూర్పు పెట్టచ్చు. తూర్పు ఆగ్నేయం వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. మరి కొంతమందికి ఇళ్లల్లో మీకు పూజ గది అనేటువంటిది ఆగ్నేయంలోనే ఈశాన్యం మూలలో పెడుతున్నారు. అది ఎంతవరకు సరైనటువంటిది అన్నప్పుడు, మీ ఇల్లు ఏదైతే ఆగ్నేయంలో పూజ గది ఉందో, ఆగ్నేయ గదిలో ఈశాన్యంలో పూజ గది ఉందో, ఆ ఇంటి యొక్క ప్లాన్ని ఈ రకంగా గీసుకొని ఇక్కడ టిల్ట్ ఎంత అయిందో చూసుకోవాలి. అంటే పూర్తి ఆగ్నేయంలోకి వచ్చిందా, లేకపోతే ఎక్కువ టిల్ట్ అయినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే అది 350 degrees, 355, ఒక్కొక్కసారి 340 అలా తిరిగినప్పుడు అది ఆగ్నేయం కిందకి రాదు, కొంచెం పక్కకు అవుతుంది, అది తూర్పులోకే ఉంటుంది వీళ్ళు పెట్టుకున్నటువంటి పూజ గది, అప్పుడు ఇబ్బంది రాదు. అదేవిధంగా ఇటు ఉత్తరం వైపు వాయువ్యం లోపల, ఈశాన్యం నుంచి వాయువ్యం లోపల కూడా ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు. సెకండ్ ఆప్షన్స్ ఇవన్నీ. కానీ శాస్త్రంలో చెప్పినటువంటిది మాత్రం ఈశాన్య దేవతా గృహ. దితి అదితి అనేటువంటి దేవతా స్వరూపాలు అక్కడ ఉంటాయి. ఒకరు రాక్షసులకి తల్లి, ఇంకొకరు దేవతలకి తల్లి, దితి అదితి. అదేంటంటే మనలో రెండు రకాల ఆలోచన విధానాలు ఉంటాయి, నెగిటివ్ పాజిటివ్ ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనం పూజా మందిరంలో కాస్త పూజ చేసుకుని అలా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మన నెగటివ్ థాట్స్ని తీసేసి కంప్లీట్గా మన పాజిటివ్ థాట్స్ వచ్చేలాగా, మన థాట్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది ఈశ్వరుడికి కనెక్ట్ అయ్యేలాగా ఆ అదితి అనేటువంటి దేవతా స్వరూపాలు మనకు ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈశాన్యంలోనే దేవతా గృహం కట్టుకోవాలి. చాలామంది తెలియక ఏమంటే అక్కడ గృహం కట్టుకుంటే బరువు అవుతుంది అంటారు. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. మనం మొత్తం ఇంట్లో ఆగ్నేయంలో కిచెన్ కడుతున్నాం, నైరుతిలో ఒక రూమ్ కడుతున్నాం, వాయువ్యంలో రూమ్ కడుతున్నాం. మరి అలా అంటే గది లేకుండా ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. గదులు ఇప్పుడు బరువులు అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఇంటి మొత్తంలో గదులు ఒక్కొక్క గదిగా మనం కట్టుకుంటున్నాం. అది అలా గనక కట్టకూడదు అనుకుంటే ఈశాన్య దేవతా గృహ అనేటువంటి శ్లోకం విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఎందుకు ఉంటుందనే దాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. ఇందులో చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే, ఈశాన్యంలో దేవతా గృహం ఉంటే ఏ రంగులు వేయాలి? కంప్లీట్ వైట్ కలర్ వేయడం చాలా మంచిది. రెండవది, ఎటువైపు తిరిగి కూర్చోవాలని అడుగుతూ ఉంటారు ఈశాన్యంలో దేవతా గృహం ఉన్నప్పుడు. మనము తూర్పు వైపుని చూస్తూ తూర్పు గోడకి పటాలు పెట్టుకోవచ్చు. అందులో కొంచెం విగ్రహాల్లాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నిత్యము కూడా మహానైవేద్యం పెట్టాలి. మహానైవేద్యం పెట్టకుండా విగ్రహాలు ఉన్నప్పుడు ఉంచకూడదు. ఎందుకంటే మనం ఇది పాటిస్తున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలు కూడా చూసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం ఒక పక్షిని తెచ్చుకున్నాం, పెంచుకుంటున్నాం. మనం ఏం చేస్తాం, గూగుల్లో మొత్తం సెర్చ్ చేస్తాం, అదేం తింటుంది, దానికి ఎలా బిహేవ్ చేయాలి, అది పలానా రకంగా అరుస్తుందంటే దానికి ఏదో ప్రాబ్లం వచ్చిందని, లేకపోతే ఇంకో రకంగా ఉందంటే ఆనందంగా ఉంది, దాని గురించి మొత్తం తెలుసుకుంటాం కదా. అంటే ఒక పక్షిని పెంచుకుంటేనే ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఇంట్లో ఈశాన్యంలో దేవతా గృహం ఉన్నప్పుడు అది ఎలా ఉండాలి? చాలామంది అడుగుతుంటారు, ఏమండి
మేము ఆ దేవతా గృహంలో అంటే ఆ పూజ గదిలో అల్మారాల్లా కట్టుకుంటాం పూజకి సంబంధించిన పెట్టుకోవడానికి. అవి ఎటువైపు పెట్టుకోవాలి, ఉత్తరంలో పెట్టుకోవచ్చా, దక్షిణంలో పెట్టుకోవచ్చా, పడమర మూలని అంటే ఆ రూమ్లో నైరుతి మూలలో పెట్టుకోవచ్చు అని. ఆ రూమ్లో నైరుతి మూలలో బాక్సెస్లా కట్టుకోవచ్చు, లేదంటే దక్షిణం వైపు పెట్టుకోవచ్చు. కానీ ఉత్తరము తూర్పు వైపు ఎక్కువ బరువులు పెట్టకూడదు. పటాలు ఉండడం వేరు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఈశాన్య గదిలో కూడా మెట్టులా కడతారు సిమెంట్తో. అసలు అలా కట్టకూడదు, ఎందుకంటే ఈశాన్యం ఎత్తు అవుతుంది. సరే, ఒకవేళ పొరపాటును కట్టేశారు, అది ఇప్పుడు తీసే ప్రసక్తి లేదు, ఒక రెంట్ హౌస్లో ఉంటున్నారు, అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు అలా ఉన్నప్పుడు మీకు ఏదైనా నైరుతిలో కనుక మళ్ళీ గట్టులాగా ఏదైనా ఉంటే కనుక అప్పుడు ఇది కొంతవరకు ప్రభావం తగ్గుతుంది. లేదంటే రెంట్ హౌస్ అయితే మీరు మారిపోవచ్చు, మంచిది. ఆ ఓనర్కి చెప్పి తీయించేసి మామూలుగా చెక్కతో ఏదైనా చేసుకుంటే ఇంకా మంచిది చెప్పాలంటే. ఈ రకంగా ఈశాన్యం గదిలో ఉండే బల్బు కూడా బ్లూ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఉంటే మంచిది. చాలామంది ఏంటంటే ఇవన్నీ మరి ఈశాన్యం వైపు మేము ఒక గది కట్టుకునేంత లేదు, చిన్న చెక్క పెట్టిలా తయారు చేసుకున్నాం, అలా ఉండొచ్చు. మీకు సదుపాయం లేకపోతే అలా ఉండడంలో తప్పేమీ లేదు. అక్కడ పూజ చేసుకునేటప్పుడు భక్తి శ్రద్ధ చాలా ముఖ్యమైనటువంటిది. ఇంకోటి, ఆ ఈశాన్యం గదిలో ఉండేటువంటి తలుపు తీసేటప్పుడు ఒకసారి నాట్ చేసి తీయాలి తలుపు ఎప్పుడు కూడా. దానింటే తలుపు తీయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవతా స్వరూపం అక్కడ ఉంటుంది, దానికి ఖచ్చితంగా తలుపు ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఉండదు, కనీసం కట్టనైనా వేయాలి, అలా ఓపెన్గా ఉంచకూడదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంట్లో ఎప్పుడు కూడా చాలామంది మేము పలానా మా ఇంట్లో వాళ్ళు పలానా గతించారండి, అందుకని మేము ఈ సంవత్సరం అంతా కూడా చేయట్లేదు దీపారాధన అంతా. చాలా తప్పది. 11 రోజులు ఇంట్లో ఆ కార్యక్రమాలు అయినంతసేపు, ఆ పితృదేవత సంబంధించిన కార్యక్రమాలు అయినంతసేపు వారికి దీపం పెట్టడం, ఆ కార్యక్రమాలు చేసుకుంటాము. 11వ రోజు నుంచి కూడా ఇంట్లో దేవతార్చన కంపల్సరీ అవ్వాలి. దేవతార్చన ఎక్కడ మానమని ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు, నిర్ణయ సింధు ధర్మసింధు గ్రంథాల్లో కూడా లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఇంట్లో చాలామంది ఏమంటుంటారంటే ఈశాన్యంలో దేవతాగృహం కడితే మొత్తం మూసేసినట్టు అయిపోతుందని. ఎప్పుడు కూడా మూత అనేటువంటిది ఇంట్లో కట్టుకునే గదులకు వర్తించదు. బయట స్థలంలో కడతారు, మూసేసి గోడ కానించేసి దాన్ని మూత కింద తీసుకోవాలి, అంతేగాని ఇంట్లో కట్టుకునేది అవ్వదు. అలాగే ఈశాన్యంలో చిన్న కిటికీ పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. సో ఈశాన్యంలో కిటికీ ఉండొచ్చు. ఆ యొక్క మన పూజ గదికి కూడా ఉత్తరం వైపు కానీ ఈశాన్య వైపు కానీ కిటికీని ఉంచవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే మీ థింకింగ్ ప్యాటర్న్, మీ ఆలోచన విధానం చాలా బాగుంటుంది. చాలామంది తెలియక ఈశాన్యంలో ఒక రూమ్ ఉంటే అందులో అంతా సరుకులు పెట్టేసి వస్తువులన్నీ పెట్టేసి లాక్ చేస్తారు, అసలు అలా చేయకూడదు. అదేవిధంగా జాతచక్రంలో కూడా పంచమ స్థానం కనుక పాడైంది, ఆలోచన విధానం సరిగా ఉండకపోవడం, వారికి మర్చిపోవడం, విషయాలు జ్ఞాపకం లేకపోవడం, సంతానం సరైనటువంటిది లేకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అవ్వడం, ఎక్కువ ఊహించేసుకోవడం, రాహు ఉండి చంద్రుడు కూడా ఉండి లేకపోతే రాహు ఉండి మరో పాపగ్రహం అంటే ఎక్కువ ఊహించేసుకుంటారు ఏదో ప్రమాదం వస్తుందని. అలాంటప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన దానం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మీ యొక్క ఆలోచన విధానంలో ఎక్కడా కూడా భయపడి బాధపడేటువంటివి జరగవు. శ్రీమాత్రే నమః. చాలామందికి వాస్తు విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏంటో కూడా నేను క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. ఏమిటది అంటే, ఒకటి, ఇన్ని గడపలు దాటితే వాస్తు పనిచేయదు, ఎక్కడా లేదండి. అలా పనిచేయకపోతే మన సిటీలో మీరు గమనించండి, మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, పలానా ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా బాగుండేదండి, ఆ ఇల్లు మారిపోగానే చాలా తలకాయ నొప్పి అయిపోయింది అంటారు. లేదా కొన్ని ఇళ్లలో బాగోలేనప్పుడు ఇల్లు మారగానే వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే అర్థం ఏమిటి, అక్కడ ఇంటి యొక్క ప్రభావం ఉంది. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీరు గమనించండి, ఏదైనా ఒక కట్టడం ప్రారంభించిన తర్వాత కొన్ని ఇబ్బందులు రావడం లేకపోతే కలిసి రావడం జరుగుతుంది. చాలామంది ఉత్తరం వైపు హైట్ కడతారు తెలియక, అలాంటివి చేయకూడదు. లేదా స్థలం ఉంటే ఉత్తరం వైపు కట్టేసి దక్షిణాన్ని వదిలేస్తుంటారు, లేదా తూర్పు వైపు కట్టేసి పడమరను వదిలేస్తుంటారు. అది చాలా పెద్ద తప్పు. కాబట్టి ఈ తప్పిదాలు చేయకూడదు. తూర్పు ఎక్కువ వదిలి పడమరలోకి కట్టుకోవడం, లేకపోతే ఉత్తరం ఎక్కువ వదిలి దక్షిణంలోకి కట్టుకోవడం చేయాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి సందేహం ఏంటంటే, ఏమండి ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నాము, అపార్ట్మెంట్స్లో కొనుక్కుంటున్నాము, అపార్ట్మెంట్ ఆయపరంగా కడుతున్నారు, లేదు మరి ఆయం కట్టాలి కదా. ఇక్కడ ఆయం కట్టాలి, అందులో ఎటువంటి సందేహం లేదు, ఆయం పరంగానే గృహం కట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఉండేటువంటి మనకి ఈ సిటీ కల్చర్లో ఆయన లేనప్పుడు అపార్ట్మెంట్ కొనేటప్పుడు కనీసం లోపల ద్వారం యొక్క పదం కరెక్ట్గా ఉందా లేదా, అలాగే ఇంట్లో వస్తువులు ఎక్కడెక్కడ ఏం పెట్టుకుంటున్నాము,
ఏ వైపు ఏ రంగు, ఎందుకంటే రంగు కూడా చాలా ప్రధానం, గుర్తుపెట్టుకోండి. ఏ రంగు ఎక్కడ వేసుకుంటున్నాము, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము కూడా చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం. వాటి గురించి నేను మీకు వివరంగా 1 by 1 ఒక్కొక్క వీడియోలో నేను మీకు చెప్తూ ఉంటాను. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గృహ సంబంధించినటువంటి అంశంలో కొంతమంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, ఏమండి ఎవరెవరో ఇటువైపు ఉండాలి, పెద్దవాళ్ళు ఇటు ఉండాలి, చిన్నవాళ్ళు ఇటు ఉండాలి అంటుంటారు కదా. అంటే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు, ఇప్పుడు ఒక స్థలం ఉంది, 4 భాగాలు చేశారు, 4 అన్నదమ్ములు కానీ 4 భాగాలు చేసినప్పుడు పెద్దవాళ్ళు ఫస్ట్ నైరుతి వైపు ఉండాలి, అందరికంటే చిన్నవాళ్ళు ఈశాన్యం వైపు ఉండొచ్చు. దాని తర్వాత ఒక 4 అన్నదమ్ములు అనుకుంటే ఇద్దరే అనుకోండి, ఒకరు సౌత్కో నార్త్ వెస్ట్కో ఉండి ఇంకొకరు ఈస్ట్కి కానీ నార్త్కి కానీ ఉండొచ్చు. ఆ 2 స్థలాలు చేశారనుకుంటే, 3 అనుకుంటే అట్లా ఆ రకంగా. అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా సౌత్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ మధ్యలోని, దాని తర్వాత నార్త్లోకి, లేదా ఇలా ఉంది స్థలం అంటే పడమర, దాని తర్వాత ఈస్ట్లోకి చిన్న వాళ్ళు రావాలి. అదే లెక్కపరంగా గృహంలో కూడా మనకి 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టుకుంటారు. పైన పెద్దవాళ్ళు ఉండాలి, దాని తర్వాత వాళ్ళకంటే చిన్నవాళ్ళు. ఈ క్రమంలో ఒక్కొక్కసారి కొంతమంది బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, తల్లిదండ్రులు. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, అయ్యో వాళ్ళు చాలా ఏజ్డ్ కదండి, వాళ్ళని పైన ఎలా పెడతాం అన్నప్పుడు వాళ్ళని కాళ్ళు నొప్పులు ఉన్నాయి, పైకి కిందకి తిరగలేరు, అలాంటప్పుడు కిందనే ఉంచవచ్చు, ఇందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశం. రఫ్గా ఎప్పుడు వాస్తుని పరిశీలించకూడదు. ఖచ్చితంగా నార్త్ డిగ్రీస్ చూసి ప్లానింగ్, ఈ రకంగా గ్రాఫ్ పేపర్ మీద ప్లానింగ్ వేసుకొని, నేను చాలా వీడియోలో చెప్పాను, A to Z వాస్తు అని చెప్పి కొడితే వస్తుంది. అంటే ఇంట్లో ప్రతిదీ ఎలా చూడాలో నేను మీకు పంపించాను, యూట్యూబ్లో పెట్టాను, చూడండి. ఈ రకంగా ప్లాన్ వేసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసుకొని, ఎక్కడ ఏ దేవతా స్వరూపం ఉంది, ఎక్కడ ఏ వస్తువు పెట్టుకోవాలి, ఎక్కడ ఎటువంటి రంగులు వేసుకోవాలో కూడా క్లియర్గా చెప్పాను. ఆ రకంగా మీరు పాటించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పైనుంచి కిందకి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఎవరెవరు ఎక్కడ ఉండాలనేది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి తెలియక ఓనర్స్ కింద ఉంటారు, టెనెంట్స్కి పైన ఇస్తారు. అలా ఎప్పుడూ చేయకండి. ఓనర్స్ ఎప్పుడు పైన ఉండాలి, టెనెంట్స్ కింద ఉండాలి. అదేవిధంగా కొంతమంది తెలియక వాచ్మెన్ రూమ్స్ వాయువ్యంలో కడుతుంటారు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ రూమ్స్ అస్సలు వాయువ్యంలో కట్టకూడదు. మీ వాచ్మెన్ రూము మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఆగ్నేయంలో రూమ్ ఉండాలి, ఆగ్నేయంలో ఉండాలి. అప్పుడు మీకు సపోర్టింగ్ అవుద్ది, ఎందుకంటే యజమాని నైరుతిలో ఉంటారు కాబట్టి సపోర్టింగ్ జోన్ అవుతుంది. ఈ రకంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కిందని వాచ్మెన్కో లేకపోతే డ్రైవర్స్కో లేకపోతే సెక్యూరిటీ వాళ్ళకో రూమ్స్ కట్టినప్పుడు అక్కడ బాత్రూమ్స్ కట్టే విషయంలో కూడా కొంతమంది తప్పుడు డెసిషన్స్ తీసుకుంటుంటారు. ఆ స్థలం మొత్తం కొలిచి అక్కడ బాత్రూమ్ పాయింట్ ఎక్కడ పెట్టాలో దాని పరంగా పెట్టుకోవాలి. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది. మరొక్కటి ఆఖరిగా చెప్తున్నాను, ఇంట్లో ఉండట్లేదండి, ఇంట్లో మరి దీపారాధన చేయలేదు అంటే అది చాలా దోషం. ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేస్తుండాలి. శ్రీమాత్రే నమః.